టు మాస్ టీవీ కాకినాడ అన్నంఘాటు సెంటర్ లో శ్రీ 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 వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రపాలెంలో శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు నిర్వహించారు. కాకినాడలో ప్రసిద్ధి చెందిన శ్రీ 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 వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు బారులు తీరారు. స్వామివారి కళ్యాణాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. షష్ఠి తీర్థం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ఈవో జోగా సత్యనారాయణ, దేవస్థానం చైర్మన్ ఫైల అన్నపూర్ణ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ఆలయంలో షష్ఠి ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. వీడియో
చిరంజీవి సుమంత్ రెడ్డి జగన్నాథపురంలో నిలిచిన శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయమందు ఈరోజు 7వ తారీఖు షష్ఠి మహోత్సవం అతి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి చాలా వైభవంగా చేసాం. ఎంతోమంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని హాయిగా వెళ్ళారు. కానీ కొంచెం శనివారం వల్ల రద్దీ ఎక్కువైపోయింది, దర్శనం కొంచెం ఆటంకాలు జరిగాయి. దానివల్ల భక్తులు మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు నా వెనకాతలుండి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయమని నాకు ఆశీర్వదించారు. ఆయన ఆదేశం ప్రకారం చక్కగా చేశాను. షష్ఠి మహోత్సవాలు ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం చేస్తామండి. అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు, కళ్యాణం కలలేని వారికి కళ్యాణం, ఇవన్నీ ఆ దేవుడు వరప్రసాదం అండి. బాగా చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి. చాలా అందంగా ఉంటారు, చాలా కళగా ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆయన చాలా ఆశీర్వదించుంటారు. కాబట్టి భక్తులందరూ ప్రతి మంగళవారం వచ్చి ఆయన ఒక ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే 22వ తారీఖుని మహా అన్నదానం అండి, చాలా గొప్పగా జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి చక్కగా ఆ ఆహారం భుజించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు నుంచి 5 రోజులు సంస్కృత కార్యక్రమాలు జరుపుతాయి. ఈ రోజు అతి బ్రహ్మాండమైన మందుగుడు సామాను కాల్తామండి. చక్కటి మందుగుడు సామాను 2 సర్పాలు అయ్యింది. కావున భక్తులందరూ వచ్చి చక్కగా అది కూడా తిలకించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆరే కర్త బయలు